భారతదేశం 2025 నాటికి జపాన్ను అధిగమించి ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుంది. అంతర్జాతీయ ద్రవ్యనిధి విడుదల చేసిన వరల్డ్ ఎకానమిక్ అవుట్లుక్లో ఈ సమాచారం విడుదల చేసింది. భారతదేశం ప్రస్తుతం ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. జీడీపీ పరంగా భారతదేశం తర్వాత అమెరికా, చైనా, జర్మనీ, జపాన్ ఉన్నాయి. అంతర్జాతీయ ద్రవ్యనిధి ప్రకారం రాబోయే సంవత్సరాల్లో భారతదేశం జర్మనీని అధిగమించి ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని అంచనా. 2027 నాటికి భారతదేశ ఆర్థిక వ్యవస్థ $5 ట్రిలియన్ దాటుతుంది. ఆ సమయంలో భారతదేశ జీడీపీ $5,069.47 బిలియన్ ఉంటుంది. IMF అంచనాల ప్రకారం ప్రపంచంలోని 2 అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలైన అమెరికా, చైనా రాబోయే 10 ఏళ్ల పాటు తమ స్థానాలను నిలుపుకునే అవకాశం ఉంది. అంతర్జాతీయ ద్రవ్యనిధి 2025 నాటికి భారతదేశ జీడీపీ వృద్ధి రేటును 6.2% అంచనా వేసింది. భారతదేశం 2025 నాటికి జపాన్ను అధిగమించి ప్రపంచంలోని 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుంది. అంతర్జాతీయ ద్రవ్యనిధి విడుదల చేసిన వరల్డ్ ఎకానమిక్ అవుట్లుక్ ఏప్రిల్ 2025లో ఈ సమాచారం విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం భారతదేశ నామమాత్రపు జీడీపీ 4,187.017 బిలియన్లకు పెరుగుతుంది. మరోవైపు జపాన్ జీడీపీ 4,186.431 బిలియన్లుగా అంచనా వేసింది. భారతదేశం ప్రస్తుతం ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. జీడీపీ పరంగా భారతదేశం తర్వాత అమెరికా, చైనా, జర్మనీ, జపాన్ ఉన్నాయి. అంతర్జాతీయ ద్రవ్యనిధి ప్రకారం రాబోయే సంవత్సరాల్లో భారతదేశం జర్మనీని అధిగమించి ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని అంచనా. 2027 నాటికి భారతదేశ ఆర్థిక వ్యవస్థ $5 ట్రిలియన్ దాటుతుంది.